గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కార్మిక క్షేత్రం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నాము. సిరిసిల్ల అంటేనే వస్త్ర పరిశ్రమకి పేరొందికైన ప్రాంతంగా చెప్పవచ్చు. 2 చీరలు ప్రతి ఒక్కరికి 2 చీరలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మాకు మంచిగా పని కలిగిస్తాను ఈ చీరలు వచ్చిన కాంచెల్లి. ఇన్ని రోజులు పని లేక ఆత్మహత్యలు అయినాయి, ఎంతో ఇబ్బందులు పడ్డాయి. ఇప్పుడు ఇదే పని ఇట్లే కొనసాగితే మేము వాళ్ళకి ఎప్పటికైనా నిలబడి ఉంటాం. ఆసాంలో కావచ్చు, వర్కర్లే కావచ్చు, ఒక 20-22 వేల మంది వరకు ఈ యొక్క బతుకమ్మ చీరల పని మీదనే నిమగ్నమై ఉన్నారు సిరిసిల్లాలో. ఇదే విధంగా సంవత్సరంలో 10-11 నెలలు అన్నా ఇట్లా నడిస్తే అది సంతోషం. కార్మిక క్షేత్రం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నాము. సిరిసిల్ల అంటేనే వస్త్ర పరిశ్రమకి పేరొందికైన ప్రాంతంగా చెప్పవచ్చు. దీనిలో భాగంగా సిరిసిల్లలో పవర్లూమ్ కార్మికులు చేతి నిండా పని దొరుకుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా స్వశక్తి మహిళలకి చీరలు 2 చీరలు ప్రతి ఒక్కరికి 2 చీరలు అందించడానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దానిలో ఇప్పటికే 318 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసింది. 65 లక్షల చీరల పంపిణీకి రంగం సిద్ధం చేసింది. మరి కార్మికుల పరిస్థితి ఎట్లా ఉంది, ఉపాధి దొరికిందా తెలుసుకుందాం. మీకు ఉపాధి లభిస్తుందా? ఈ కార్మికులు సంబంధించి పరిస్థితి ఎట్లా ఉంది ప్రస్తుతం? ఇప్పుడు ఈ చీరలు వచ్చిన చాలా బాగున్నది. మాకు పద్మశాలికి కొద్దిగా పర్వాలేదు. ఇంతకుముందు కాకపోతే ఏంటంటే కొద్దిగా క్వాలిటీ మంచిగా లేకుండే, ఇప్పుడు క్వాలిటీ మంచిగా ఉన్నది, మంచిగానే ఉపాధి ఉన్నది. ఇదే కొనసాగాలని చెప్పి ఆ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అంటే 3 షిఫ్టుల్లో పని చేస్తున్నారు. ఇప్పటికి ఇంకా 65 లక్షల చీరకి 35 లక్షల వరకే అందినట్టు సమాచారం. ఎప్పటి వరకు అందుతే అవకాశం ఉంటుంది? ఇంకొక 4-5 నెలలు అయితే పూర్తి అవుతాయి. 4-5 నెలలు అయితే ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే అంటే ఇది మళ్ళీ ఆపకుండా ఇదే కంటిన్యూ చేస్తే మాకులో ఉపాధి ఉంటుంది, మాకులో పద్మశాలికి పని ఉంటుంది అని కోరుకుంటున్నా. కానీ మొత్తానికి మొత్తం 65 లక్షల చీరలు ఇక్కడికే ఇచ్చిండ్రు. ఎప్పుడు ఇట్లనే కావాలంటే ఇప్పటికి ఇట్లనే ఇస్తే వాళ్ళకు ఎప్పటికీ మేము నురబడి ఉంటాం, ప్రభుత్వానికి నురబడి ఉంటాం. ఎందుకంటే పద్మశాలికి ఇంకేం పని లేదు, ఇది ఒకటే పని ఉన్నది. ఇన్ని రోజులు పని లేక ఆత్మహత్యలు అయినాయి, ఎంతో ఇబ్బందులు పడ్డాయి. ఇప్పుడు ఇదే పని ఇట్లే కొనసాగితే మేము వాళ్ళకి ఎప్పటికైనా నురబడి ఉంటాం. మొత్తం మీద సిరిసిల్ల అంటేనే ఎప్పుడైనా కానీ ఆత్మహత్యలు సాధక బాధకాలు ఉండేటివి. ఇప్పుడు రుణపడి ఉంటామని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ ప్రాంత వాసులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పని అంతా కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలనుకుంటున్నారు. మీరు చెప్పండి, ఎంతమందికి ఉపాధి లభిస్తుంది ఇక్కడ సిరిసిల్లలో ఉన్న సాధక బాధకాలు ఏంటి అసలు? వాళ్ళు ఇవాళ దాకా నడిచినప్పుడు కమ్ములు ఉండే, ఇప్పుడు కమ్ములు ఏం లేవు, జరలుగా ఉంది పని. మాకు ఉపాధి వస్తుంది. ఇప్పుడు ఇదే విధంగా సంవత్సరంలో 10-11 నెలలు అన్నా ఇట్లా నడిస్తే అది సంతోషం. మీద ఒక లక్ష్యాన్ని చేరుకోవడంలో కొంత ఇబ్బంది వచ్చినప్పటికీ కార్మికులకి చేతి నిండా పని ఉంది. మరి దీనికి సంబంధించి మీకు నెలకు ఎంత సంపాదించుకునే అవకాశం ఉంది? వారానికి సార్ 5,000-6,000 మస్తున్నాం. మారు సంచులు నడుపుతున్నాం, మంచిగా వస్తుంది 6,000. అంటే ఇంతకుముందు కన్నా ఇప్పుడు నయమే సార్, నయమే. అంటే దాదాపు ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది ఇప్పుడు? ఇప్పుడు మా ఇళ్ళ ఇప్పుడు 1,000 మంది ఉన్నారు, మా 20 మంది ఉన్నారు. ఇప్పుడు 10 మంది మేము చేస్తున్నాం. ఒక వర్క్ ఒక దీనిపైన 10 మంది, నైట్ 10 మంది, 20 మంది ఎక్కువ వర్కర్. అంటే డబ్బులు మీకు పని చేసినప్పుడు ఎప్పటికప్పుడు వస్తున్నాయా కూలీలు? ఎప్పుడెప్పుడు ఇచ్చినాయి వారం వరకు. ప్రతి వర్కర్కి వారంలో 5,000 రూపాయలు, అంటే దాదాపు 20-25 వేల రూపాయలు ఒక వర్కర్కి వస్తున్నాయి. బతుకమ్మ చీరలు గతంలో ఉండేటివి. బతుకమ్మ చీరల సందర్భంగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. తాజాగా ఉన్నటువంటి పరిస్థితిలో భాగంగా కార్మికులు ఉపాధి పొందుతున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఆసాములు ఉన్నారు, ఆసాంలో అడుగుదాం. అమ్మ చెప్పండి, మీకు ఉపాధి దొరుకుతుందా? నెలకు ఎంత దొరుకుతుంది? ఇప్పుడు బతుకమ్మ చీరలు లేవు ఇప్పుడు, కానీ ఇందిరా మహిళా శక్తులకి రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి చీరలు ఇచ్చింది. ఇది విలువ మంచిగానే ఉందా? ఇవి ఎంత ఉంది సార్? ఇప్పుడు ఈ చీరలు వచ్చిన కాంచెలు అయితే అందరు మంచిగానే ఉన్నారు. ఇక అందరు కూడా కొంచెం బాగుపడతాండ్రు ఈ చీరలు వచ్చిన కాంచెలు. కాకపోతే మహిళా సంఘాలలో కూడా
మహిళా సంఘాలలో కూడా ఇప్పుడు మంచిగానే ఇస్తాను. అవునే కాలేదు వర్కర్లకు కూడా మంచిగానే జీతాలు వస్తున్నాయి. ఇప్పుడు వర్కర్లకు కూడా మంచిగానే జీతాలు వస్తున్నాయి. మాకు కూడా మంచిగానే జీతాలు వస్తున్నాయి. ఎప్పటికి ఇవే రావన్నది మేము కోరుకుంటున్నాం అంతే, ఏం లేదన్న. ఎప్పటికి మాకు మంచిగా పని కలిగిస్తాను. ఈ సీరియల్ వచ్చిన కాంచెల్లి అన్నీ మంచిగా ఉన్నాయి. ఇప్పటికైతే ఏం లేదు, అంత మంచిగానే ఉన్నది. మహిళా సంఘాలలో కూడా మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు మహిళా సంఘాలలో అప్పుడు ఒక్కొక్క సీర ఇచ్చేది, ఇప్పుడు 2 సీరలు ఇస్తాను. ఈ 2 చీరలు కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి. క్వాలిటీగానే ఉన్నాయి. ఇవి కూడా మేము చూసినాం కాబట్టి క్వాలిటీగానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. అంటే కేసీఆర్ ఇచ్చిన చీరల కన్నా ఇవి మంచిగా ఉన్నాయి. అన్ని అందరికి ఇస్తలేరు ఒకటి, రెండోది ఏంటంటే ఎప్పుడు ఇస్తారో తెలియదు. అదైతే తెలియదు, బతుకమ్మకు అందుతలేవు. బతుకమ్మకి అయితే అందుతలేవు. ఎప్పుడు ఇచ్చేది తెలియదు, కాకపోతే బతుకమ్మకి అయితే అందుతలేవు. ఇప్పుడు వచ్చేది ఇప్పుడు బతుకమ్మనే కదా. ఎల్లుండి అయితే చిన్న బతుకమ్మ, కాకపోతే పెద్ద బతుకమ్మ కూడా ఇస్తుంది కావచ్చు, చెప్పలేము. అది చెప్పలేము. ఎప్పుడు ఇచ్చాను. ఇప్పుడు ఏదన్నా చీరలు ఇవి మంచిగా ఉన్నాయా అని మనం అనుకుంటే మొదలే నెల రోజుల ముందే వంచుతారు. ఎవరో జాకెట్లు పెట్టించుకుంటారు, ఏదైనా చేసుకుంటారు. మరి ఇంతవరకు చీరలు వచ్చినాయి లేవు, మేము చూసినాయి లేవు. అందరూ అంటారు మంచిగా ఉన్నాయి, చీరలు మంచిగా ఉన్నాయి అని అంటారు. కానీ ఇంతవరకు అయితే మాకేమీ ఇంత కలిగలేదు. కాకపోతే ఈ పని నడుచుదానికి మాకు వర్కర్లకు పని మంచిగానే ఉన్నది. సిరిసిల్ల కార్మికులకు ఆసాంలోకి ఉపాధినిచ్చి ఉపయోగపడేటువంటి పథకము ఈ బతుకమ్మ చీరలు ఉండేటివి. గతంలో ఈ బతుకమ్మ చీరలకి కాంగ్రెస్ ప్రభుత్వం చెక్ పెట్టింది. అయితే దాని స్థానంలో స్వశక్తి మహిళకి ఇందిరా స్వశక్తి మహిళా చీరలు అని చెప్పేసి 65 లక్షల చీరల పంపిణీకి రంగం సిద్ధం చేసింది. ఇదే అంశానికి సంబంధించి ఉపాధి పొందుతున్నామని చెప్పేసి కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఆసాంలో ఉన్నారు. ఏంటి అసలు దీని యొక్క పథకం ఏంది, దాని గురించి పూర్తిగా చెప్పండి. పథకం ఉంటే సిరిసిల్ల అంటే గుర్తొచ్చేది దాదాపుగా అందరికీ తెలిసిందే. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఉన్నటువంటి ఆసాములు కావచ్చు, వర్కర్లు కావచ్చు, ఎంతోమంది ఇక్కడ పని లేక, సరైన వేతనాలు లేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కనబడతా ఉంది. గతంలో చాలాసార్లు కూడా చూసాము. ఇట్లాంటి పరిస్థితులు చూసే గత ప్రభుత్వం ఒక బతుకమ్మ చీరలు అనే ప్రోగ్రాంను తీసుకొచ్చి సిరిసిల్ల ఉన్న వస్త్ర పరిశ్రమల కార్మికులకు కేటాయించడం వల్ల చాలా వరకు పని జరిగింది. వర్కర్లు కావచ్చు, అటు ఆసాంలే కావచ్చు, పని కార్మికులు కావచ్చు, వర్కర్ యూనియన్ వాళ్ళు కావచ్చు, అందరికీ కూడా చేతి నిండా పని దొరికి ఒక్కొక్క కార్మికుడికి 5,000 నుంచి 8,000 వరకు వేతనం వచ్చే విధంగా ఒక వారానికి అప్పుడు పని దొరికింది. అప్పుడు కార్మికులు కానీ ఆసాంలో కానీ మంచి జీతంతో మంచిగా సంతోషంగా ఉన్నారు. తర్వాత ఇప్పుడున్న గవర్నమెంట్ కొత్తగా మారడం వల్ల తర్వాత అప్పుడు ఇచ్చిన ప్రభుత్వ చీరల్లో నాణ్యత లేదు అనే ఉద్దేశంతో ఈసారి అట్లాంటి అపకీర్తి రాకుండా మంచి చీరలు అందించాలనే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి చీరలని కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం మన సిరిసిల్ల కొరకు ఇప్పుడున్న పరిస్థితులను చూసి ఎలాగైనా వీళ్ళలో మనం ఆర్డర్లు ఇచ్చి వీళ్ళను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి చీరలు ఆర్డర్లు ఇచ్చారు. అది వాళ్ళు ఇచ్చిన గడువు లోపల కరెక్టే ఇచ్చినా కానీ కాకపోతే గత మాదిరిగా కాకుండా కొత్తగా ట్విస్టెడ్ యార్ అని తీసుకొచ్చారు. సూరత్ నుంచి నడుస్తున్నటువంటి కొత్త ట్విస్ట్ యార్ అని తీసుకొని మనకు కేటాయించడం చేత ఆ యారను వాళ్ళు యారన్ బ్యాంకు వాళ్ళు కూడా సప్లై చేయడంలో డిలే అవ్వడం, మేము బుక్ చేసుకున్న ఆర్డర్లు కూడా రావాల్సిన సమయానికి 2 నెలల తర్వాత మాకు డెలివరీ ఇచ్చారు. అందువల్ల మేము వస్త్రాన్ని తయారు చేయడం, ఉత్పత్తి చేయడం కోసం 2-3 నెలల ఆలస్యంగా స్టార్ట్ అయినాయి. దాంతో ఇప్పుడు మేము గడువు లోపల సప్లై చేయలేకపోయాము. అంటే ఎన్ని కోట్ల మీటర్ల ఆర్డర్ ఇచ్చింది మీకు? ఎన్ని లక్షల చీరలు ఉత్పత్తి అవుతున్నాయి? ఎంత మంది ఉపాధి పొందుతున్నారు? మొత్తంగా అయితే ఇందిరా మహిళా శక్తి చీరలని 65 లక్షల మంది మహిళలకు 2 డేస్ చొప్పున ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ఒక పథకం స్టార్ట్ అయింది. పూర్తిగా 4.5 కోట్ల మీటర్ల ఆర్డర్లు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు కేటాయించారు. అది ఇందులో ఇప్పటి వరకు వచ్చేసి 3.5 కోట్ల వరకు కంప్లీట్ చేసినాం. ఇప్పుడు గడువు ఆల్రెడీ 15వ తారీఖు వరకే కంప్లీట్ చేయాలి. కాకపోతే మాకు రావాల్సిన ఆర్డర్లు కొంచెం లేట్గా రావడం చేత మేము ఆ వస్త్రాన్ని ఒక టార్గెట్ని మేము అందుకోలేకపోయాము. కాకపోతే ఇంకా ఒక 15 రోజులు, ఈ నెల 30 వరకు కూడా మాకు సమయాన్ని ఇచ్చారు. ఇప్పుడు కూడా మేము నా దగ్గర ఉన్నటువంటి 14-15 మంది వర్కర్లు పనిచేస్తూ ఉంటారు. అందులో డే షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్ ఇద్దరు 2 విధాలుగా డివైడ్ చేసి పూర్తిగా నడిపిస్తూ మేము ఒక టార్గెట్ను రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో మేము ఇప్పుడున్న పరిశ్రమను నడిపిస్తూ ఉన్నాం. అంటే గతంలో ఉన్నటువంటి యార్నికి ఇప్పుడున్న యార్నికి క్వాలిటీలో తేడా ఉందా? అప్పుడు సరైన సమయంలో సరఫరా వచ్చేది, ఇప్పుడు గుజరాత్ నుంచి అక్కడి నుంచి రావడంలోనే లేట్ కావడం వల్లనే లేట్ అవుతుందా? ఇప్పుడు ఉన్నటువంటి గతంలో మేము అందరికీ అనుభవం ఉండే ఆ వర్క్ డైడ్ కాలను మనం ఆర్డర్ పెట్టిన ఇప్పుడున్న వర్క్ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఏ పద్ధతి ప్రకారం నేస్తున్నారు? గతంలో లాగానే ఇప్పుడు కూడా నేస్తూ ఉన్నారు. కాకపోతే
అప్పుడున్నట్టుగా డైట్ చీరల కంటే ఇప్పుడు కాస్త కమ్ములు వేయడం లేట్ ఏం లేదు. ఇప్పుడు కూడా చాలా బాగుంది. వర్కర్లు కూడా ఆశాభావంగానే ఉన్నారు. కాకపోతే ఫస్ట్ టైం ఇది మొదలు తీసుకురావడం సిరిసిల్లకి ఇది కొత్తగా ఉండడం చేత కొంచెం తయారీ లేట్ అవ్వడం స్టార్ట్ అయింది. దానివల్లనే డిలే అయింది తప్పితే వేరే కారణాలు ఏం లేవు. సరే, డిలే అయినప్పటికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు, కార్మికులకి ఉపాధి దొరుకుతుంది, ఆసాములకి వ్యాపారం దొరుకుతుంది. దీనిలో ఎట్లా చూస్తున్నారు వ్యాపారులు కానీ, ఆసాములు, కార్మికులందరూ? ఆసాములైనా కానీ అయితే వర్కర్లు అయినా కానీ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు కూడా గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు వంటి వేతనాలు అనేది ఇప్పుడు వాళ్ళు పొందుతున్నారు. ఇప్పుడు కూడా వర్కర్లు 7,000, 6,000 రూపాయల వర్కర్లు వేతనం పొందుతున్నారు ఒక వారానికి వచ్చేసి. ఫైనల్గా వచ్చేసి మేము ఈ నెల వరకు మాకు పొడిగించారు. ఈ నెల 30 వరకు మాకు ఇచ్చినటువంటి ఆర్డర్లు కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో మేము కూడా ముందుకున్నాం. మేము కూడా 90%, 100% వరకు ప్రయత్నం చేసి మేము వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్లు కంప్లీట్ చేసి. సిరిసిల్లలో ఈ పని మీద ఎంతమంది కార్మికులు అందాదా నిమగ్నమై ఉన్నారు? రాత్రి పగలు పని చేస్తున్నారు. ఎంతమంది ఆసాములు, ఎంతమంది కార్మికులు దీని మీద ఆధారపడ్డారు? ఇప్పుడు 4,500 మంది వర్కర్లు ఉన్నట్టుగా అయితే నాకు ఉన్నది అవగాహన. ఆసాంలు 2,000 వరకు ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి సిరిసిల్ల పరిశ్రమలు అందరూ కూడా వర్కర్లు, ఇటు యూనియన్లు, వర్కర్లు, వైపని కార్మికులు అందరూ కూడా ఇప్పుడు ఈ ఒక వస్త్రాన్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంలో డ్రైవింగ్ బౌల్ పనిచేస్తాం. అంటే మొత్తం మీద ఇటు యార్పర్లు, దీనికి సంబంధించి ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు దాదాపు ఒక 20,000 మందికి ఉపాధి పోతుందా? దాదాపుగా పూర్తిగా మనకు చూస్తున్నట్లయితే ఆసాంలో కావచ్చు, వర్కర్లే కావచ్చు, ఒక 22,000 మంది వరకు ఈ యొక్క బతుకమ్మ చీరల పని మీదనే నిమగ్నమై ఉన్నారు సిరిసిల్లాలో. ఎస్ సార్, మొత్తం మీద మరో వర్కర్ ఉన్నారు. మీరు ఎంతకాలం నుంచి చేస్తున్నారు? దీనికి సంబంధించి మీకు ఎంత వస్తున్నది? మేము ఫస్ట్ నుంచే చేస్తున్నాము. వస్తే వారానికి 5-6 వేలు వస్తుంది. ఓకే, అంటే ఎన్ని గంటలు చేస్తున్నారు? 12 గంటలు డ్యూటీ, కానీ ఒక 2-3 గంటలు అన్నం తినడానికి, ఛాయ్ తాగడానికి పోతుంది. 10-11 గంటలు చేస్తాం. మొత్తం మీద గత ప్రభుత్వం యొక్క లక్ష్యం ఎట్లా అయితే ఉందో దానికి సంబంధించి మనము చూస్తున్నాము. ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఖచ్చితంగా టార్గెట్ అచీవ్ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. కొత్త టెక్నాలజీని వాడుతున్నారు. వారికి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఇవ్వడంలో కాస్త ఇబ్బంది ఉంది. ఇతర ప్రాంతాల నుంచి రావడము, కొత్త పద్ధతి ప్రకారం దీన్ని చీరలు క్వాలిటీగా అందించాలనే ఉద్దేశంతో దాదాపు 65 లక్షల మందికి రెండు చీరలు, ఒక్కొక్కరికి 2 చీరలకు సంబంధించి ఆర్డర్లు వచ్చాయి. దీనిలో భాగంగానే ఇప్పుడిప్పుడు రాత్రింపగలు పనిచేసినప్పటికీ కూడా ఈ కార్మికులు నిర్ణీత సమయానికి అందించలేకపోతున్నారు. యాక్చువల్గా ఈ నెల అంటే సెప్టెంబర్ 15 వరకే ఇది అందించాల్సినటువంటి టార్గెట్ ఉండే, అయినప్పటికీ కూడా కొద్దిగా ఆలస్యమైంది. మరికొన్ని రోజుల సమయం పట్టేటువంటి అవకాశాలు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. మొత్తం మీద యుద్ధ ప్రాతిపదికగా అందించాలని తపనతోని చేసినప్పటికీ బతుకమ్మకు ఈ దఫా చీరలు అందించడం కష్టంగానే కనిపిస్తున్నది. మొత్తం మీద బతుకమ్మకి చీరలు అందినా అందకపోయినా దాదాపు 20-25 వేల మంది కార్మికులకి, ఆసాములకి, ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా నేత పనిని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఉపాధి లభిస్తుంది. దాదాపు 318 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియకు సంబంధించి నిధులు విడుదల చేశారు. సిరిసిల్ల నేత కార్మికులకి చేతి నిండా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ సర్కార్ బృహత్తర పథకం ప్రవేశపెట్టింది. స్వశక్తి మహిళా సంఘాలకు సంబంధించి దాదాపు 65 లక్షల మందికి చీరలు, నాణ్యమైనటువంటి చీరలు అందించడానికి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం మనం సిరిసిల్లలో ఉన్నాం. సిరిసిల్లలో తయారైనటువంటి ఈ చీరల గట్టాలను తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి గోదాంలో వేస్తున్నారు. ఈ గోదాం నుంచి మనం ఇక్కడ చూస్తున్నాం ప్రతి చీరకు సంబంధించినటువంటి వివరాలు, ఆ గట్టాకు సంబంధించినటువంటి క్వాలిటీ ఏ మేరకు ఉంది అని చెప్పి దానికి సంబంధించి ఒక కోడ్ లాగా వేస్తున్నటువంటి పరిస్థితి. దానిలో ఎప్పటికప్పుడు ఎంట్రీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా క్వాలిటీ పూర్తయిన తర్వాత దాని నాణ్యత ఏ విధంగా ఉంది ఏంటి అనే దాని మీద పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ గట్టాలుగా మారుతున్నాయి. దీనిలో భాగంగా మనం చూస్తున్నాం ఈ చీరలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దాదాపు 2 సార్లు ఈ వాయిదాలు వేయడం జరిగింది, దాన్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు 4 కోట్ల పైచిలకు కావాల్సినటువంటి మీటర్ల చీరలకి సంబంధించి 2,80,00,000 వరకు కూడా పూర్తిగా అన్నటువంటి పరిస్థితి. సెప్టెంబర్ 30 టార్గెట్ చెప్పి పెట్టడం జరిగింది. మరి చేనేత కార్మికులు 2 దఫాలుగా పనిచేస్తున్నారు. అయినప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని నెరవేరడంలో ఆమడ దూరంలో ఉన్నటువంటి పరిస్థితి. దీనికి ప్రధానమైనటువంటి కారణాలని విశ్లేషిస్తే నాణ్యత లోపం అనేది కనబడుతుంది, నవ్యత అనేది
చూస్తున్నాం. గతంలో ఆగస్టు మాసంలో ఇటు తుమ్మల నాగేశ్వరరావు, అలాగే మరి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రులు, అలాగే ఇతర అధికారులు సైతం సిరిసిల్లలో పర్యటించారు. సిరిసిల్ల కార్మికులకి, ఆసాములతో మాట్లాడడం జరిగింది. కార్మికులకి, ఆసాములకి, దీని మీద ఆధారపడ్డటువంటి వాళ్ళందరికీ కూడా ఉపాధి లభిస్తుంది. దాదాపు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డటువంటి వాళ్ళ సంఖ్య కూడా అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో నాణ్యమైనటువంటి బట్ట అందించాలనే ఉద్దేశంతో దాదాపు 65 లక్షల మందికి ఇది టార్గెట్ పెట్టుకున్నారు. కేవలం సశక్తి మహిళా సంఘాలకు సంబంధించినటువంటి చీర ఉత్పత్తికి సంబంధించినటువంటి టార్గెట్ పెట్టుకున్నటువంటి పరిస్థితి. దీనిలో భాగంగానే మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇది ఎప్పటివరకు పూర్తి అవుతుంది, దీన్ని ఎప్పటివరకు వాళ్ళకి లబ్ధిదారులకి చేకూరే అవకాశం ఉంది అనేది కొంత సందేహాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అనుకున్న సమయంలో అనుకున్న లక్ష్యాన్ని చేరాలంటే మరింత కష్టపడాల్సినటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. దీనిలో భాగంగా నిరంతరం కృషి చేసినప్పటికీ మరికొన్ని నెలల సమయం పట్టేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. మొత్తం మీద ఇది కంటిన్యూగా మాకు ఉపాధి కల్పించాలి, నాణ్యమైనటువంటి క్లాత్ ఇవ్వాలి అని చెప్పేసి స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, సిరిసిల్ల టౌన్ గోదాం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.